अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वला तस्तविल हसनतु वला सय्यिअ इदफ़अ बिल्लती हिय अहसन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ భీమవరం శాఖ తరపున ఏర్పాటు చేయబడినటువంటి ఈ వెబినార్లో వక్తలుగా హాజరైనటువంటి గౌరవనీయులు పైడిమాల విజయకాంత్ గారు, గౌరవనీయులు డాక్టర్ చంద్రప్రసాద్ గారు, సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న గౌరవనీయులు మహబూబ్ పాషా గారు, జమాత్ ఇస్లామీ భీమవరం శాఖ అధ్యక్షులు, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మొహమ్మద్ సిద్దిక్ గారు, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర విభాగం యొక్క మెంబర్. అదేవిధంగా ఈ వెబినార్ ద్వారా కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులారా సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. దైవ శాంతి శుభాలు మనందరిపై కురియుగాక. ఒక చక్కటి అంశం, మానవత్వమే మతం అనేటువంటి అంశంతో ఈరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా జమాత్ ఇస్లామీ భీమవరం శాఖ వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వక్తలు చాలా మంచి అభిప్రాయాలు వారు తెలియజేశారు. నేను కూడా నా అభిప్రాయాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సున్నిత పరిస్థితుల్లో మన భారతదేశంలో ఇలాంటి అంశాలను అత్యధికంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్య యుగం కాలంలో జరిగినటువంటి కొన్ని అరాచకాలు, మతవాదులు, మత పండితులుగా పేరుగన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దాష్టికానికి గురైనటువంటి ప్రజలు మతానికి వ్యతిరేకంగా ఇజాలకు పురుడు పోయడం జరిగింది. కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం అని చెప్పి ఏ ఇజాల్ గురించి అయితే మనం మాట్లాడతామో, ఇవన్నీ మత పెద్దలు చేసినటువంటి, మత పండితులు చేసినటువంటి అరాచకాలకు విసిగిపోయినటువంటి వారు మస్తిష్కం నుంచి వచ్చినటువంటివే ఇజాల్ అన్ని అని చెప్పి మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే మతం పట్ల వెగటు ప్రారంభమైంది. మన దేశంలో కూడా మతం అంటేనే ఒక భయంకరమైనటువంటి బూచిగా ఆలోచించే దిశగా మతావలంబికుల యొక్క ఆచరణ చూస్తున్నాం. ఇవన్నీ ఏం చేశాయంటే వెరసి మతాన్ని ఒక భయంకరమైనటువంటి భూతంగానే చూపించడం కాకుండా, మతం అనేటువంటిది ఒక మత్తుమందు, మతం మత్తులో మనిషి ఉన్నట్లయితే మృగంగా కూడా మారిపోతాడు అనేటువంటి ఒక అపోహకు దారిచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి మతాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు, మతాల యొక్క మూల గ్రంథాలని పరిశీలించినప్పుడు మానవత్వమే తప్ప మతం మరొకటి బోధించదు అనే విషయం ఇట్టే స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రజలు మత గ్రంథాలను చదివేటువంటి తీరుబడి లేని కారణంగా మతావలంబికులుగా పేరుగన్నటువంటి ప్రజల యొక్క పెడపోకడల్ని, పెడ ఆచరణల్ని చూచి ఆయా మతాల్ని చెడుగా అనుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి నా సోదరులారా, ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి ప్రధాన మాట ఏమిటంటే, ఈరోజు ఏ దౌర్జన్యాలు అయితే జరుగుతున్నాయో, ఏ అవినీతి అయితే జరుగుతుందో, ఏ రక్తపాతాలు, విద్వేషాలు అయితే జరుగుతున్నాయో, ఏ చెడులు అయితే జరుగుతున్నాయో, వీటిలో ఎక్కువ పాత్ర మతాన్ని అవలంబించేటువంటి వాళ్ళదే ఉంటుంది, ఆస్తికులు అనబడేటువంటి వాళ్ళదే ఉంటుంది. ఈ విధంగా ఆస్తికుల యొక్క పెడపోకడల వల్ల, ఆస్తికుల యొక్క దాష్టికాల వల్ల గంపెడు మంది ఉన్నటువంటి ఆస్తికులు కూడా గుప్పెడు ఉన్నటువంటి నాస్తికులకు చులకనైపోయారు అంటే అతిశయోక్తి కాదేమో అని మనం అనుకోవచ్చు. ఈరోజు దేవుడు లేడు, దేవుడు అనేటువంటిదంతా ఒక ట్రాష్ తప్ప ఏమీ కాదు అని చెప్పేటువంటి వాళ్ళు మానవత్వం గురించి బోధిస్తారు. కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతూ దేవుడికి సమాధానం చెప్పాలనేటువంటి వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే దయనీయంగా ఉంది. నిజంగా కూడా మతం కార్డుతోనే దేశంలో అరాచకాలన్నీ జరుగుతుంది. ప్రియమైనటువంటి సోదరులారా, మరి ఇలాంటి విపత్కరమైనటువంటి సమయంలో, ఇలాంటి సున్నిత సమయంలో, పరిస్థితుల్లో ఇలాంటి అంశాలు పెట్టి ప్రజల్ని జాగృతం చేయడం అనేటువంటిది దేశ పౌరుడిగా మనందరి బాధ్యత. మనం దీన్ని గుర్తెరిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మతం అనేటువంటిది
మనిషి యొక్క అభిమతం అని చెప్పి మనం అన్నాం. నిజమే ఆ మాట. ఎందుకంటే మతంలోనే అభిమతం అనేటువంటి మాట ఉంది. మానవత్వం అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని బోధించేదే మతం. ఒకటి మతమైన ఇజమైనప్పటికీ కూడా దాని కేంద్ర బిందువు డాక్టర్ గారు చెప్పినట్టుగా మనిషే. మనిషి అనేవాడే లేకపోయినట్లయితే మతము లేదు, ఇజము లేదు. కాబట్టి మనిషి అనేవాడు ఉంటేనే మనం మతం గురించి మాట్లాడుకోగలం కనుక అసలు మానవత్వమే లేనట్లయితే అసలు మతం గురించి మాట్లాడేవాడు ఎవడుంటాడు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి విషయాలు. రెండవది, మతం అనేది మానవాళి యొక్క సంక్షేమాన్ని, మానవ కళ్యాణాన్ని, మానవుల మధ్య సమైక్యతను, మానవుల మధ్య విలువల్ని పెంపొందించేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి సాధనం. దీనిని దుర్వినియోగం పరుస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళు వాళ్ళ మతాన్ని అర్థం చేసుకోలేదని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మతాన్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రజల మధ్య విచ్ఛిన్నత తీసుకురావడానికి ప్రయత్నం చేయడు, ప్రజల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయడు. ప్రజలను కలిసిమెలిసి ఉండే విధంగా, లోక కళ్యాణం కోసం పాటుపడే విధంగానే అతను బోధిస్తాడు. ఉదాహరణకి హైందవ ధర్మశాస్త్రాల మూల అంశం ఏంటంటే సర్వే జన సుఖినోభవంతు అంటుంది. సర్వ హిందూ సుఖినోభవంతు అనేటువంటి మాట అక్కడ లేదు. సర్వే జన అంటే ఆ జనులు అన్న వాళ్ళలో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సర్వజనులు కూడా సుఖంగా ఉండాలని చెప్తాను. క్రైస్తవ మతంలో కూడా మనం చూసినట్లయితే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పడం జరిగింది. నీ పొరుగువాడు ఎవరైతేనే ప్రేమించు అనే చెప్పలేదు. పొరుగువాడు ఎవరైనా కావచ్చు, నువ్వు ప్రేమించు అనే మాట చెప్పడం జరిగింది. మరి మానవ మహోపకారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త కూడా ఏమంటారంటే మీరు నేలనున్న వారిపై కరుణ చూపండి, ఆకాశవాసి మీపై కనికరిస్తాడు అని చెప్పడం జరిగింది. నేలనున్న ముస్లింల మీదే కరుణ చూపండి అని చెప్పలేదు. నేలనున్నవాడు ఎవరిపైనా మీరు కరుణ చూపండి, ఆకాశవాసి అంటే అల్లా దేవుడు మీపై కనికరిస్తాడని చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఈ విశ్వం అంతా కూడా అల్లా అంటే దేవుని యొక్క కుటుంబం. ఈ కుటుంబంలో మీరు ఎవరికి మేలు చేసినా అల్లాహ్ మీ పట్ల ప్రసన్నుడు అవుతాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మత బోధ ఏదైతే ఉందో అది చాలా విశాలమైనటువంటి దృక్పథం కలిగి ఉంది. మత బోధ మానవాళిని సమైక్యపరిచే దిశగా ముందుకు తీసుకెళ్తుంది. కానీ దాన్ని ఆచరించే వారి యొక్క పెడాచరణ ఏదైతే ఉందో అది మతానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కనుక ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాల్సిన మాట ఏమిటంటే మతాన్ని అవలంబించే వాళ్ళ యొక్క ఆచరణను బట్టి మతానికి మనం వేలెత్తి చూపించడం కాకుండా ఆ మతం యొక్క మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేసి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా మనిషి ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు మనుషుల మధ్య ఐక్యతకు ఇది దారి చూపిస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి. మరొక ప్రధానమైన మాట ఏమిటంటే నేను దగ్గర 22 సంవత్సరాలుగా మత గ్రంథాల అధ్యయనం కానివ్వండి లేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పాల్గొనే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాడు. నేను స్టడీ చేసిన దాని ప్రకారంగా అర్థమయ్యే విషయం ఏంటంటే మన మత గ్రంథాల్లో సుమారు 75 నుంచి 80% సిమిలారిటీస్ ఉన్నాయి, సారూప్యత కలిగిన విషయాలు ఉన్నాయి. 15 నుంచి 20% విషయాలు డిఫరెన్సెస్ ఉన్నాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ స్వార్థ రాజకీయ శక్తులు కూడా ఏం చేస్తున్నాయంటే వారు అడ్డంగా అందలం ఎక్కడం కోసం చేసే కుట్ర ఏమిటంటే ఈ 15-20% ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని హైలైట్ చేస్తున్నారు, చేసి ప్రజల మధ్య విచ్ఛిన్నత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మనం ఇవ్వాల్సిన పిలుపు ఏమిటంటే మతావలంబీకులుగా వారు హిందీ పండితులైనా, వారు ముస్లిం పండితులైనా, వారు క్రైస్తవ పండితులైనా వాళ్ళు ఇవ్వాల్సిన పిలుపు ఏంటంటే ముందు మన మత గ్రంథాలు చెప్పేటువంటి విషయాల్లో 80% ఉన్నటువంటి సిమిలారిటీస్ ని మనం తెలుసుకుందాం రండి, మనం వాటి గురించి అధ్యయనం చేద్దాం రండి. 80% మన మధ్య సిమిలారిటీస్ వస్తే 20% కూర్చొని చర్చించుకోవడంలో పెద్ద ఆపద ఉండదు, కష్టం ఉండదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ మత నాయకుడైనా సరే, అతను ఏ మతం వాడైనా సరే ఫలానా మతం వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తూ మన మతం ఇలాంటిది గొప్పది అని చెప్పి ఎవడన్నా చెప్తున్నాడంటే ఆ మతావలంబీకుల్లో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అతన్ని ఖండించాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది మన దేశానికి ఒక గొప్పదైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి చిహ్నం, దీన్ని డిస్టర్బ్ చేయకండి దయచేసి. సహిష్ణుత, స్నేహభావం, ప్రేమ, దయ, ఆప్యాయత, ఆదరణ, మమకారం, అలాగే అతిథి మర్యాద, ఇవన్నీ మన దేశానికి ఇవన్నీ తెచ్చినటువంటి అరుదైనటువంటి గొప్పదైనటువంటి భాగ్యాలు, వీటిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆ మత నాయకులకి చెప్పగలగాలి. ఆ విధంగా ప్రతి ప్రజా కూడా ఆ విధంగా తయారవ్వాలి. మహాశైలారా, ఈ రోజు మతమే మానవత్వం అని టాపిక్ పెట్టగానే చాలా మంది విమర్శ మొదలు పెట్టారు. మానవత్వమే మతం అంటారు ఏంటండి, అసలు మతమే సరైనది కానట్లయితే అని కూడా అడిగారు చాలా మంది నన్ను. ఎందుకంటే మతం అంటే ఆ విధమైనటువంటి ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిపోయింది.
ఎలాగైతే రాజకీయాలు అంటే రొంపి అంటారో, ఆ రాజకీయాలు ఎంతైతే చెడుగా చూడడం జరుగుతుందో, మతాన్ని కూడా అంతే చెడుగా చూసే పరిస్థితిని ఈ రోజు ఆ రాజకీయ నాయకులే కలగజేశారు. వాస్తవానికి రాజకీయం చెడు కాదు. రాజకీయంలో ఉన్నటువంటి నాయకుల స్వార్థం వల్ల, వారి యొక్క అనైతికపరమైనటువంటి చర్యల వల్ల రాజకీయం భ్రష్టు పట్టింది. అదే విధంగా మతం చెడ్డది కాదు. మతంలో ఉన్నటువంటి అవలంబికుల యొక్క పెడపోకడల వల్ల ఆ మతం చెడ్డదిగా ఈ రోజు పేరుగాంచుతుంది. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయా మతావలంబికులు అందరి మీద కూడా ఉంది. ఇక మతం మానవత్వాన్ని ఎలా బోధిస్తుంది అన్నప్పుడు ఆయా మతాల పెద్దలు ఇప్పటివరకు మాట్లాడారు. చాలా గొప్ప విషయాలు వాళ్ళు ప్రస్తావించారు. వాటిని మనం ఫాలో అవ్వాలి. అదే విధంగా వాటిలో ఉన్నటువంటి లోతును తెలుసుకుని మనం ఆచరించేటువంటి ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇక ఇస్లామియా దృక్కోణంలో మానవత్వం గురించి, మానవ సేవ గురించి ఏం చెప్తోంది అనే విషయాలకు సంబంధించి నాకు ఇచ్చినటువంటి టైంలోనే కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే, ఇస్లాంని చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక మతంగా భావిస్తారు. వాస్తవానికి ఇస్లాం అనే పేరుని, దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించినప్పుడు ఇది మతం కాదు అనే విషయాన్ని మీరు ఇట్టే చెప్పగలరు. ఇస్లాం అనేది 2 పదాల కలయిక, సిల్మ్ మరియు సలాం. ఈ 2 కలిస్తే ఇస్లాం. సిల్మ్ అంటే సమర్పణ, సలాం అంటే శాంతి. ఈ 2 కలిస్తే ఇస్లాం. అంటే దైవాన్ని తెలుసుకుని ఆ ఏకేశ్వరుడైనటువంటి దైవానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆయన దాస్యంలో జీవితం గడపడాన్ని, ఆ జీవితం గడిపేటువంటి విధానాన్ని సిల్మ్ అంటారు. సమర్పణ అంటే ఆ జీవితం గడిపేటువంటి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో శాంతియుతంగా నడుస్తుంది కాబట్టి దాన్ని సలాం అంటారు. ఇది ఇస్లాం అనేటువంటి పదానికి అర్థం. అలాగే ఇస్లాంని ఒక మతం అన్నట్లయితే అది ఒక సంకుచితమైనటువంటి భావన అవుతుంది. ఎందుకంటే ఇస్లాం అనేది ఒక సమగ్ర జీవన వ్యవస్థ పేరే ఇస్లాం. ఉదాహరణకి ఒక బిడ్డ మాతృగర్భంలో పడినప్పటి నుంచి మట్టి గర్భంలో కలిసిపోయే వరకు కూడా అతని జీవితానికి సంబంధించినటువంటి సమస్త రంగాలకు సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందజేసేటువంటి జీవన విధానం పేరే ఇస్లాం. ఇప్పుడు ఇందులో మానవ హక్కులకు సంబంధించి ఏం చెప్పబడ్డాయి అన్నప్పుడు మనం ఇస్లాంని చూడాలి అంటే ఇస్లాం యొక్క మూల గ్రంథాలైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని, మూల గ్రంథం అవతరించినటువంటి వ్యక్తిత్వం అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం చూడాలి. ఎప్పుడైతే వీటిని రెండింటిని చూస్తామో అప్పుడు దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటో, గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. ఉదాహరణకి ఇస్లాం చెప్పేటువంటి మానవ హక్కుల యొక్క మత సామరస్యం గురించి, మానవతా విలువల గురించి చెప్పేటువంటి బోధనలు కొన్ని వినిపిస్తాను మీ ముందు. మొదటిది ఏమంటుందంటే, విశ్వమంతటికి ఒక్కడే కర్త, ఆ కర్త ఆదేశానుసారంగానే మానవాళి జీవితం గడపాలి. ఇది మొట్టమొదటి ఇస్లాం చెప్పేటువంటి ప్రాథమికమైన మౌలికమైనటువంటి బోధన. ఈ బోధన ఎంత విశాలమైందంటే, అందరికీ ఒకడే దేవుడు అన్నప్పుడు నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అనేటువంటి ఈ చెడు భావన ఏదైతే ఉందో దూరం అవుతుంది. అంతే తప్పించి నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అని మనం అన్నామంటే ఇతరుల్ని మనం వేరు చేయకుండానే చేస్తున్నా అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇస్లాం ఏమంటుందంటే మానవాళి అందరికీ ఒక్కడే కర్త అనే విషయాన్ని చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఆయన సృష్టికి కర్త అయి ఉన్నాడు, ఆయన సృష్టి రాశి అయి లేడు, ఆయన పుట్టుక జీవన్ మరణాలకు అన్నిటికీ అతీతుడు, ఆయన మనకు అగోచరుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు, సర్వాధికారి ఉన్నాడు, ఆయన ఒక్కడు అద్వితీయుడు, ఆయనకు సాటి సమానం ఎవడూ లేడు అనే విషయాన్ని మొట్టమొదట ఇస్లాం బోధిస్తుంది. అంటే ఏకేశ్వర వాదపు సిద్ధాంతం ద్వారా మానవాళి అందరినీ ఏకీకృతం చేయడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. రెండవది, మానవాళి అందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం అని చెప్తుంది. అంటే మీ రా మెటీరియల్ ఏదైతే ఉందో, మనిషి తయారు చేయబడిన మెటీరియల్ ఏదైతే ఉందో అది మట్టి అంటోంది. ఆ మట్టితోనే మొట్టమొదటి మానవుడు ఆదం తయారు చేయబడ్డాడు. ఆదం ద్వారా హవ్వాని తయారు చేయబడింది. ఆ ఇద్దరి ద్వారాయే జనరేషన్ అనేటువంటిది ఉనికిలోకి వచ్చిందని చెప్పడం జరిగింది. నాకైతే అవకాశం లేదు, లేకపోతే నేను ఇంకా వివరాలు ఇచ్చేవాడిని. మన యొక్క పురాణాల్లో కూడా చాలా స్పష్టంగా ఎంత స్పష్టంగా చెప్పబడింది అంటే, ఇద్దరి ద్వారానే దేవుడు ఒక జంట ద్వారాయే ప్రజల్ని ఉనికిలోకి తీసుకొచ్చాడని చెప్పి హైందవ ధర్మశాస్త్రాల్లో కూడా ఉంది. అదే విధంగా బైబిల్ గ్రంథంలో కూడా ఆదం హవ్వాల ద్వారాయే జంట ద్వారాయే మానవాళి ఉనికిలోకి వచ్చిందని చెప్పబడింది. అంటే ఇక్కడ మనిషి పుట్టుక మట్టి ద్వారా తయారు చేయబడింది అనేటువంటి ఒక సిద్ధాంతం. రెండవది, మనిషి అక్కడి నుంచి అందరూ వచ్చారనేటువంటి ఈ భావన మనిషిలో ఉన్నటువంటి రేషియల్ సుపీరియారిటీ అని దేన్నైతే అంటామో, జాతి అహంకారం అని దేన్నైతే అంటామో దాన్ని కూకటి వేళ్లతో తొలగించేస్తుంది. ఈ రోజు ఏమైపోయిందంటే, ఫలానా మతం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అగ్రమైనటువంటి వాళ్ళు, ఫలానా మతం వాళ్ళు, ఫలానా కులం వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అనేటువంటి భావన ఎందుకు వస్తుంది అంటే, మనిషి
ఈ నిజమైనటువంటి కాన్సెప్ట్ ని తెలుసుకోకపోవడమే అనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు తయారు చేయబడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది మట్టి. కాబట్టి అక్కడి నుంచి మీరు వచ్చారనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో మనిషి, అప్పుడు మానవతా విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఏమవుతుందంటే, నేను సుపీరియర్ మతానికి చెందిన వాడిని, లేక సుపీరియర్ వర్గానికి చెందిన వాడిని, మీరందరూ నాకు దాసులుగానే పుట్టించబడ్డారనేటువంటి భావన వల్ల మనిషిలో మానవత్వం మట్టి కలిసిపోతుంది. కాబట్టే మనిషి ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. మూడవది ఏంటంటే, ధర్మం ఆచరించే విషయంలో అది ఏ మతం అయినప్పటికీ కూడా బలాత్కారం ఎంత మాత్రం ఉండకూడదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తోంది. ఇస్లాంని అనుసరించే విషయంలో అయితే ఖురాన్ చాలా స్పష్టంగా ఏముంటుందంటే, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ స్వీకరణ విషయంలో బలాత్కారం లేదు. మంచి ఏదో చెడేదో, సత్యం ఏదో అసత్యం ఏదో బోధించండి అంతే. బోధించిన తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ మీద వదిలేయండి. బలవంతంగా మీరు మత మార్పిడి చేయకండి అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. స్వామి శంకరాచార్య గారు ఒక ప్రసంగం చేయడానికి సికింద్రాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ వచ్చి మత సామరస్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నిజంగా నన్ను హత్తుకున్నటువంటి మాట. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించారు. ఒకవేళ 800 సంవత్సరాలు వాళ్ళు అఖండ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు బలవంతపు మత మార్పిడిలే చేస్తున్నట్లయితే భారతదేశంలో ముస్లింలు మెజార్టీగా ఉండేవారు, తతిమా వారు మైనార్టీగా ఉండేవారు అన్నాడు ఆయన. మనం అంటే, నేను మతాన్ని విమర్శించే విషయంలో ఈ మాట అనడం లేదు. మత మార్పిడిలో ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బలవంతంగా చేసేదైతే 5 సంవత్సరాలకే దేశాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు 800 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎంత మార్చగలరు? కనుక ఆలోచన పరులైన వాళ్ళు లోతుగా ఈ విషయాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇస్లాంలో ఆ బలవంతపు మత మార్పిడికి ఎంత మాత్రం కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు సత్యం అసత్యం అనేటువంటి బోధించండి. మనసును దేవుడు చూస్తాడు తప్ప మనిషి బలవంతంగా తల వంచినట్లయితే ఆ తల వంచేలా చేసిన వాడు కూడా పాపాత్ముడు అవుతాడనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. తర్వాత మానవతా విలువలకు సంబంధించి ఇంకొక మాట ఖురాన్ ఏం చెప్తుందంటే, అన్ని మతాల ఆరాధనాలయాలు కూడా గౌరవించదగ్గవే అంటుంది. ఇక్కడ మస్జిద్ మాత్రమే గౌరవప్రదమైంది, తతిమా విషయాలన్నీ కూడా అగౌరవపరచబడేవి అనేటువంటి విషయాన్ని చెప్పడం లేదు. ఎందుకంటే మనిషి ఆలయానికంటూ వెళ్ళేది, అది మసీదుకైనా, మందిరానికైనా, చర్చికైనా, మరి ఎక్కడికైనా అతను ఆలయానికంటూ వెళ్ళేది దైవాన్ని ఆరాధించడం కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తాడో అది వేరే విషయం. కానీ దాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దైవాన్ని ఆరాధించడం కోసమే. కాబట్టి అది చాలా గౌరవప్రదమైంది. మీరు మస్జిద్ పడగొడితే, మస్జిద్ పడిపోతే మీరు ఎంతైతే బాధపడతారో ముస్లింలుగా, అట్ ద సేమ్ టైం ఒకవేళ మందిరం కానీ చర్చ్ కానీ ఒకవేళ పడగొట్టబడితే మీరు అంతే బాధపడాలనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇస్లాం చెప్తుంది. అంటే ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, నా కట్టడం గొప్ప, మీ కట్టడం సరైనది కాదనడానికి ఎంత మాత్రం కూడా ఇస్లాం ఎంత మాత్రం ఒప్పుకోదు. అలాగే మంచి పనుల విషయంలో మీరు పరస్పరం ఒకరికొకరు సహకరించుకోండి అంటుంది. మతంతో ప్రమేయం లేదు. ఫలానా మతం వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించకూడదు అనడానికి లేదు. మానవతా విలువలు కలిగి ఉండి మంచి పని వాళ్ళు ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని మీరు పూర్తిగా సహకరించండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇస్లాం చెప్తుంది. అలాగే సత్కార్యాల విషయంలో, సహాయం విషయంలో, సంఘసేవ విషయంలో మతం ఎంత మాత్రం కూడా అడ్డు రాకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇస్లాం చెప్తోంది. ఇక ధార్మిక భావాలు, సిద్ధాంతాలు మీ మధ్య వేరుగా ఉంటే పరస్పరం కూర్చొని మాట్లాడుకోండి, పరస్పరం చర్చించుకోండి. తప్పించి మూర్ఖంగా వాదించుకుంటూ మీరు ఒకరికొకరి పట్ల ఒకరు విద్వేషాలు కలిగి ఉండకండి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇస్లాం బోధిస్తోంది. అదే విధంగా యుద్ధానికి సంబంధించి కూడా ఒక మాట వస్తుంది. ఇస్లాం జిహాద్ ని ప్రేరేపిస్తుంది, మనుషుల్ని అన్యాయంగా హతమారుస్తుంది అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. వాస్తవానికి నిజాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. చిన్న సంఘటన మీ ముందు చెప్పి ముగించేస్తాను. ఆ సంఘటన ఏంటంటే, భగవద్గీతా శాస్త్రంలో కృష్ణుడు గీతోపదేశం చేశారు. ఎందుకంటే కురుక్షేత్రానికి ముందు చేశారు. చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, ఇక పాండవులుగా మీరు సయోధ్యకు సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసేశారు, మీరు దాక్కున్నారు, వెళ్ళి అక్కడ ఉన్నారు, అడవుల్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, అయినా మిమ్మల్ని వదిలిపెట్టడానికి కౌరవులు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. మీ వెంటపడి మిమ్మల్ని హతమార్చాలి, ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇక వారిని తుదముట్టించడం అనేది మీ విధి, మీరు జిహాద్ చేయండి అని చెప్పి మన కృష్ణుల వారు బోధ చేశారు. జిహాద్ అంటే దైవ మార్గంలో మీరు కృషి చేయండి అని చెప్పారు. ఇదే చేసింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరంలో 13 సంవత్సరాలు ఉన్నారు. 13 సంవత్సరాలు ధర్మబోధ చేస్తుంటే ఎంతో మంది వారి సహచరుల్ని హతమార్చారు, షహీద్ చేశారు, ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో రకాలైన ఇబ్బందులు గురి చేశారు. చివరికి అక్కడి నుంచి అబీసినియా వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు వదలలేదు. అక్కడి నుంచి మదీనా వలస వెళ్ళిపోయారు, హిజ్రత్ అంటాం మనం. అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వదిలిపెట్టలేదు.
అప్పుడు ఆడవాళ్ల మాన ప్రాణాలని రక్షించడం కోసం, వృద్ధుల్ని రక్షించడం కోసం, పిల్లల్ని రక్షించడం కోసం, ధర్మ పరిరక్షణ కోసం చివరికి వారితో పోరాడాల్సి వచ్చింది తప్ప ధర్మాన్ని ప్రాబల్యమింపజేయడం కోసం గాని లేకపోతే రాజ్యకాంక్ష కోసం గాని ఎంత మాత్రం కూడా యుద్ధాలు చేయబడలేదు. అందుకనే యుద్ధనీతి నేర్పినటువంటి మానవ హక్కుల చార్ట్ ఏదైతే ఉందో అది ఇస్లాం బోధిస్తుందని చెప్పి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చార్ట్ లో మనకు కనబడుతుంది. యుద్ధంలో మానవ హక్కులు ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. యుద్ధం గురించి ఏం చెప్తుందంటే అనివార్యమైతే మీరు యుద్ధం చేయండి. అనివార్యం అనేటువంటి మాటలు అన్ని వచ్చేసాయి. అక్కడ మీరు యుద్ధం చేసే సమయంలో వృద్ధులపై గాని, ఇళ్లపై గాని, పాఠశాలలపై గాని, లేక వైద్యశాలలపై గాని మీరు అటాక్ చేయకండి. ఎవరైతే మీ దగ్గరికి పాహిమామని వస్తారో వారిని మీరు ఎంత మాత్రం హతమార్చకండి. అకస్మాత్తుగా వెళ్ళి ఊళ్లను నాశనం చేయకండి, పంట పొలాల్ని నాశనం చేయకండి. ఈ విధంగా ఎన్నో హితవులు చెప్పడం జరిగింది. ఎన్ని హితవులు చెప్పబడ్డాయంటే ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఘటన నేను ప్రస్తావిస్తాను. యుద్ధ ఖైదీల్ని తీసుకొచ్చున్నారు. యుద్ధం జరిగింది ధర్మ పోరాటంలో. యుద్ధ ఖైదీలకి తాళ్లు గట్టిగా కట్టేసి ఉన్నాయి. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు ఎంతో మందిని చంపిన వాళ్ళు షహీద్ చేసిన వాళ్ళు చాలా చాలా దారుణమైన హింసకి గురి చేసిన వాళ్ళందరూ కట్లు కట్టబడి ఉన్నారు. ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ నిద్రపోకుండా ఆయన అటు ఇటు దొల్లుతున్నారు తప్ప నిద్రపోవడం లేదు. సహచరులు అడిగారు, ఓ ప్రవక్త, ధర్మ పోరాటంలో విజయం సాధించిన తర్వాత ఇంకా మీకు సంతృప్తి లేకుండా అలాగా మీరు అంత ఇబ్బందిగా ఉన్నారేంటి అని అడిగితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అక్కడ ఖైదీలకి తాళ్లు గట్టిగా కట్టించి ఉన్నప్పుడు వారు బాధపడుతూ ఉంటే నేను సుఖంగా ఎక్కడ నిద్రపోగలను అన్నారు. వెంటనే వారికి తాళ్లు విప్పేయడం జరిగింది. వీరు తినేటువంటి ఆహారం వారికి పెట్టడం జరిగింది. వీరు తొడిగేటువంటి బట్టలు వాళ్ళకి తొడిగించడం జరిగింది. వీళ్ళు రొట్టె ముక్క తింటూ వారు ఆకలితో ఉండి ఖైదీలకు సేవ చేయడం జరిగింది. మహాశయులారా, ఇక్కడ చెప్పేటువంటి మాట ఏమిటంటే మానవ హక్కులకు సంబంధించి గొప్పదైనటువంటి విషయాలని ఇస్లాం మానవాళి ముందు పెట్టడం జరుగుతుంది. అయితే దాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా ఏ ధర్మాన్నైనా తెలుసుకోవాలంటే వాటి మూల గ్రంథాలను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఒకరి మతం గురించి ఒకరు గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు ఈ సమన్వయం అనేటువంటిది ఏర్పడుతుంది. సంఘటన చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇంకో 2 నిమిషాల టైం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి ఒక శాస్త్రవేత్త, ఇతను సామాజికవేత్త కూడా, జర్మనీకి చెందిన వ్యక్తి. ఇతను వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు రాశాడు. ఈ మధ్య కూడా గొడవలు అయ్యాయి, మీరు చూసే ఉంటారు మీడియా. ఆ విధంగా పుస్తకాలు రాశాడు. ఆయన ఎన్నో ప్రసంగాలు కూడా చేశాడు. ఆయన సడన్ గా ఏం చేశాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అత్యంత ఫ్యాన్ గా మారిపోయాడు, ప్రేమించేవాడిగా, అభిమానిగా మారిపోయాడు. అయితే ఒక న్యూస్ రీడర్ ఒక ఆయన వచ్చి అతన్ని ప్రశ్నించాడు, ఏమంటే మీరు ఇప్పటి వరకు చాలా వ్యతిరేకించారు కదా ముహమ్మద్ ప్రవక్తని, కానీ ఇప్పుడు మీరు మళ్ళా ముహమ్మద్ ప్రవక్తకి అభిమానిగా ఎందుకు మారిపోయారు, అంత మార్పు మీరు అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పటి వరకు ప్రచార ఆర్భాటాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రచార ఆర్భాటాల ఆ మీడియా కళ్ళద్దాలు పెట్టి నేను ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని చదివాను, ఖురాన్ని అధ్యయనం చేశాను. కానీ నేను ఆ కళ్ళద్దాలు పక్కన పెట్టి నా హృదయ చక్షువులతో నేను గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని చదవడం మొదలు పెట్టాను. నేను అతనికి ఇష్టమైనటువంటి వాడిగా, అతన్ని ఇష్టపడేటువంటి వాడిగా మారకుండా ఉండలేకపోయాను అంటాడు. సరే, మీకు ఏ విషయం ప్రభావితం చేసిందని చెప్పి మళ్ళీ ఆయన అడిగితే ఆయన ఒక సమాధానం ఇస్తాడంటే, చాలా విషయాలు నచ్చాయి, 1 కాదు 2 కాదు, చాలా విషయాలు నాకు నచ్చాయి. కానీ అందులో నన్ను ప్రభావితం చేసిన మాట ఏంటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ వారు కూర్చుని ఉన్నారు, శిష్యులు అందరూ కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి నడుస్తూ వచ్చి ఏమన్నాడంటే, అయ్యా మా కొడుకు తప్పిపోయాడండి, వాడు కనబడక వాళ్ళ అమ్మ కూడా బాధపడుతోంది, వాడు కనబడాలని దేవుణ్ణి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రవక్త వారు చేతులు ఎత్తి ప్రార్థన చేయబోతున్నారు. ఈలోగా ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చి, నీ కొడుకు అంటున్నావు కదా, నీ కొడుకు ఫలానా పోలికలు ఉంటాడు, వాడేనా అని అడిగితే, ఆ వాడే అంటే, పొలాల్లో ఆడుకుంటున్నాడు, తీసుకొచ్చి తెచ్చుకోవయ్యా అన్నాడు. తండ్రి సంతోషంతో కేరింతలు కొడుతూ వెళ్ళబోతున్నాడు. ఈలోగా ప్రవక్త వారు మళ్ళీ వెనక్కి పిలిచారు. పిలిచి ఏమంటారంటే, నువ్వు నీ కొడుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని పిలుస్తావయ్యా, ఏం చేస్తావయ్యా అని అడిగారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అడిగితే ఏముంది ప్రవక్త వారు, కనబడ్డటువంటి బిడ్డ నా బిడ్డ, వాడిని కౌగిలించుకుంటాను, చిట్టిదండ్రి ఏమైపోయారు అని చెప్పి వాడిని ముద్దులతో ముంచేస్తాను అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, నీ కొడుకుని నువ్వు చిన్నప్పటి నుంచి ఏ పేరు పెట్టయితే పిలిచేవాడో ఆ పేరు పెట్టే పిలు, వాడి చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వాడికి ముద్దులు ముచ్చట్లు చేసుకో తప్ప అక్కడ మాత్రం చేయొద్దాను. ఎందుకు చేయకూడదో ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, నీ కొడుకు అక్కడ ఒంటరిగా లేడు, అనేక మంది పిల్లలతో ఆడుకుంటున్నారు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి నా తండ్రి చిట్టి తండ్రి ఏమైపోయారని కౌగిలించుకొని నువ్వు ముద్దులు పెట్టుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో అనాథలు గనక ఉన్నట్లయితే ఆ పిల్లలకు వాళ్ళ తండ్రి గుర్తొస్తాడు,
మాకు తండ్రి ఉంటే ఇలాగే ప్రేమించేవాడు కదా, ఇలాగే మమ్మల్ని కౌగిలించుకుని ముద్దాడేవాడు కదా అని చెప్పి ఆ పసి హృదయాలు నొచ్చుకుంటాయి, బాధపడతాయి, కలత చెందుతాయి. పసి హృదయాల్ని బాధ పెట్టడం కూడా పాపం అవుతుంది. ఆ పాపానికి కూడా దైవానికి సమాధానం చెప్పాలి, జాగ్రత్త అన్నారు మహాప్రభు ముహమ్మద్. పసి హృదయాలకు కూడా ఈగో ఉంటుంది. ఆ ఈగోని కూడా హత్య చేస్తే నువ్వు దేవుడికి సమాధానం చెప్పాలనేటువంటి ధర్మం వాస్తవికంగా ప్రజల్ని హత్య చేయమని ఎక్కడ చెప్తుంది? నేను గ్రహించాను, వెంటనే ముహమ్మద్ ప్రవక్తని అభిమానించకుండా ఉండలేకపోయాను అంట. మహాశైలారా, ఈ విధంగా ఉన్నతమైనటువంటి బోధనలు ఆయా గ్రంథాల్లో ఆయా ఆయా పండితులు ఆయా ప్రవక్తల జీవితాల్లో మనకు కనబడతాయి. వాటిని మనం లోతుగా అధ్యయనం చేయాలి. మరి ఇలాంటి అభిప్రాయ మార్పిడికి అవకాశాలు ఉన్నటువంటి కార్యక్రమాలు జరగాలి. అభిప్రాయ మార్పిడి ఎప్పుడైతే జరుగుతుందో అభిప్రాయ మార్పిడి ద్వారా అపోహలు దూరం అవుతాయి. ఈ రోజు ఏమవుతుందంటే సత్యాన్ని బోధించడానికి అభిప్రాయ మార్పిడికి అవకాశాలు ఇచ్చి విమర్శించడానికి, ఏదైనా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు, సున్నితమైన పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజంలో హితైషులు ఎవరైతే ఉన్నారో, మతాల్లో విశాల దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మతాలతో ప్రమేయం లేకుండా మానవత్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక సహిష్ణుతా భావాన్ని, సమైక్యతను, నైతికతను పెంపొందించడానికి ఆ ఒక గురుతరమైనటువంటి బాధ్యతను వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి జమాత్ ఇస్లామీ హింద్ భీమవరం శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి మరొకసారి వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, సర్వసృష్టికర్త అయినటువంటి అల్లా దేవుడు మనందరికీ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచ మానవాళి అందరూ కూడా ఒక వసుదైక కుటుంబంగా అలరాడేటువంటి భాగ్యాన్ని మనందరికీ కలుగు చేయాలని నేను హృదయపూర్వకంగా దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.